చెన్నైలోని మెరీనా బీచ్ రోడ్లో గంభీరంగా కనిపించే వివేకానంద ఇల్లం కేవలం ఒక భవనం మాత్రమే కాదు, అది భారతీయ పునరుజ్జీవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తూ నేడు ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. 1897లో స్వామి వివేకానంద అమెరికా పర్యటన ముగించుకుని విజయవంతంగా తిరిగి వస్తూ ఈ చారిత్రక ప్రదేశంలో 9 రోజుల పాటు బస చేసి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారు. అప్పట్లో దీనిని ఐస్ హౌస్ అని పిలిచేవారు. కానీ నేడు ఇది రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన మ్యూజియంగా, అత్యంత ప్రకాశవంతమైన ధ్యాన మందిరంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మనం ఉన్నాము చెన్నైలోని మెరీనా బీచ్కి దగ్గరలో ఉండే వివేకానంద ఇల్లం వద్ద. చెన్నైలో ఫేమస్ మరియు చారిత్రక కట్టడం ఇది. షికాగోలో విజయవంతంగా ప్రసంగం ముగించుకొని 1897లో పశ్చిమ దేశాల్లో విజయవంతంగా పర్యటించిన అనంతరం జనవరి ఎండ్లో భారతదేశానికి తిరిగి వచ్చారు స్వామి వివేకానంద. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 14 వరకు చెన్నైలోని ఒకప్పుడు ఐస్ హౌస్గా పిలువబడే ఈ బిల్డింగ్లోనే స్వామి వివేకానంద బస చేశారు. ఆ 9 రోజులు ఆయన ఉండేటువంటి పవిత్ర దినాలుగా భావించి ప్రతి సంవత్సరం వివేకానంద ఇల్లంలో వివేకానందుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఒకప్పుడు ఐస్ హౌస్గా పిలువబడేటువంటి ఈ బిల్డింగ్ వివేకానంద ఇల్లంగా ఎలా మార్పు చెందింది అనేటువంటి చరిత్రను కూడా ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. వివేకానంద ఇక్కడ ఉన్నప్పుడు చేసినటువంటి ప్రసంగాల గురించి, అలాగే చెన్నైలో చేసినటువంటి ద వర్క్ బిఫోర్ అస్ అనేటువంటి ప్రసంగం గురించి కూడా ఇక్కడ పఠనం చేస్తారు. వివేకానందుడి సందేశాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులకు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వేత్తలకు వివేకానంద ఇల్లం ప్రధాన సందర్శనీయ స్థలంగా మారి చెన్నై నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ భవనం ప్రతి ఇటుకలోనూ ఒక చారిత్రక గాథ దాగి ఉందని, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఆత్మీయ అనుభూతి కలుగుతుందని పర్యాటకులు భావిస్తుంటారు. సందర్శకుల జ్ఞానతృష్ణను తీర్చటం కోసం ఇక్కడ స్వామి వివేకానంద జీవిత విశేషాలను తెలిపే అరుదైన ఛాయాచిత్రాలు, భారతీయ సంస్కృతికి సంబంధించిన శాశ్వత ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సోమవారం మినహా మిగిలిన అన్ని రోజులలో సందర్శకులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 7:15 వరకు ఈ మ్యూజియాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక శాంతిని కోరుకునే వారి కోసం, చారిత్రక కట్టడాలను ఇష్టపడే వారి కోసం చెన్నైలో ఇదొక అత్యుత్తమమైన ప్రదేశంగా పేరొందింది. ఆధునిక కాలంలో ఒత్తిడితో కూడిన జీవన శైలిని గడిపేవారు ఇక్కడికి వచ్చి కాసేపు ధ్యానం చేయటం వల్ల ఎంతో ఉల్లాసాన్ని పొందుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రదర్శనలో భాగంగా ఉన్న 3D గ్యాలరీ, ఆడియో విజువల్ షోలు చిన్నారులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటూ వారిలో వివేకానంద బోధనల పట్ల ఆసక్తిని కలిగిస్తున్నాయి. మెరీనా బీచ్ పక్కనే ఉండటం వల్ల సాయంత్రం వేళల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ భవనానికి దాదాపు 180 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది కాల పరీక్షకు నిలబడి నేటికి చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. 1842లో నిర్మించిన ఈ విలక్షణ భవనాన్ని మొదట అమెరికా నుండి దిగుమతి చేసుకున్న భారీ మంచుగడ్డలను నిల్వ చేయటానికి గిడ్డంగిగా ఉపయోగించేవారు. అందుకే దీనికి కాలక్రమేణా ఐస్ హౌస్ అనే పేరు స్థిరపడిపోయింది. 1897 ఫిబ్రవరిలో స్వామి వివేకానంద ఇక్కడ బస చేసిన సమయంలో ఆయన అందించిన ఉత్తేజకరమైన ప్రసంగాలు అప్పటి యువతలో జాతీయవాదాన్ని, ఆధ్యాత్మిక స్పృహను బలంగా నింపాయి. ఆయన బస చేసిన ఆ పవిత్ర జ్ఞాపకార్థమే ఈ భవనానికి ప్రభుత్వం వివేకానంద ఇల్లం అని నామకరణం చేసి గౌరవించింది. ప్రస్తుతం స్వామీజీ బస చేసిన గదిలోకి అడుగు పెట్టగానే ఒక తెలియని దివ్యశక్తి మనల్ని ఆవహిస్తుందని, ఎంతో మంది సాధకులు అక్కడ గంటల తరబడి ధ్యానం చేస్తూ గడుపుతుంటారని తెలుస్తోంది. వివేకానంద ఇల్లం సందర్శన కేవలం ఒక విహారయాత్ర మాత్రమే కాదు, అదొక ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. See, every year, as usual, we are celebrating Vivekananda Navaratri. See, generally we know Navaratri means Sharad Navaratri, but we have celebrating Vivekananda Navaratri because Swami Vivekananda stayed here for 9 days after returning from attending parliamentary religion of America, Chicago. He landed India
and in January 29th, 26th in Colombo, and finally he reached Madras, February 6th, 1897. So Swami Vivekananda was accommodated in this very same building. For 9 days he was staying here. During 9 days, a series of lectures when he gave, that particular 5 lectures inspired many freedom fighters, many thinkers. So that is the one of, I can say, Swamiji's those lectures are the foundation for the future of India. Those disciples requested Swamiji to start a center here. So when Swamiji was staying here, so just he was climbing down from his room, Swamiji, you start center here. So then, you send this person, a monk, who can understand the orthodoxy of the South India. So in 1996, we celebrated 100 centenary celebration of Swamiji's return from America. During that time, so Tamil Nadu government declared to give this building and this portion of this place as a lease. So we have developed a beautiful museum here. So remembering the idea of Swamiji, so Vedastu Vivekananda. The theme of this museum is Vedastu Vivekananda. How Swami Vivekananda delivered lecture in America, representing in Hinduism and India, how he glorified our country, culture and tradition. So based on that, we have beautiful museum. So every year conducting, so because Swamiji stayed here 9 days during those days, so we have to remember. So in these 4 Navaratri function, what are the main idea of this what is the need for celebrating? The main reason is to again and again you have to recollect what Swamiji spoke. You have to boost rejuvenate ourselves, you have to boost ourselves, get inspiration, so that you will be able to build a wonderful nation. That's the main idea of this.